సరిగ్గా 50 సంవత్సరాల క్రితం సోగ్గాడి సినిమా, సురేష్ ప్రొడక్ట్స్ వారు నిర్మించిన సోగ్గాడి సినిమా రిలీజ్ అయ్యి 50 సంవత్సరాలు పూర్తయింది. ఈ సినిమా అటు శోభన్ బాబు గారికి, ఇటు సురేష్ రామానాయుడు గారికి, దర్శకుడు బాపయ్య గారికి అందరికీ కీర్తి ప్రతిష్టలు తీసుకొచ్చిన సినిమా ఇది. ఎవరో కూడా మర్చిపోలేని సినిమా. ఆ రోజుల్లోనే మేమందరం కూడా చూసి ఎంత ఆనందపడ్డామో చెప్పడానికి వెళ్ళలేదు. అప్పటి వరకు శోభన్ బాబు గారు వేసిన క్యారెక్టర్ ఒక ఎత్తు అయితే సోగ్గాడి చిత్రంలో క్యారెక్టర్ మరొక ఎత్తు. ఇది చాలా బాగా చేశారు. విలేజ్ క్యారెక్టర్ అయినా అంత అద్భుతంగా చేశారు. ఇద్దరు హీరోయిన్ల మధ్యన హీరోగా కథానాయకుడిగా శోభన్ బాబు గారికి పెట్టింది పేరు. మిగిలిన వాళ్ళందరికీ ఒక్క హీరోయిన్తో చేసిన శోభన్ బాబు గారు అంటే ఇద్దరు హీరోయిన్లు ఉండాలి అనేది అదొక ఆనవాయితీ కింద అయింది. ఈ సక్సెస్లు కూడా అట్లాగే ఎన్నైనాయి. శాస్త్రి బాబు, ఇది మా ఊర్లో ఫేమస్ అన్నా. ఒళ్ళు నొప్పి, జలుబు, తలనొప్పి ఏమున్నా ఉపశమనం. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుండి ఉపశమనం. శాస్త్రి బామ్ ఇప్పుడు ₹5 ప్యాక్ లో కూడా. అలాంటి వాటిలో మొదటి చిత్రంలోని ఖచ్చితంగా సోగ్గాడి అని చెప్పుకోవచ్చు. ఈ సినిమా ఇవాళ నాయుడు గారే ఉన్నడితే, రామానాయుడు గారే ఉన్నడితే దీన్ని ఎంత ఆనందపడిపోయేవారో చెప్పడానికి వెళ్ళేది. మన దురదృష్టం ఏంటంటే శోభన్ బాబు గారు ఇవాళ లేరు, రామానాయుడు గారు లేరు. అయినా సురేష్ బాబు గారు ఆలినాలుగా ఆయన నిలబడి ఫ్యాన్స్ అందరూ కూడా ఇది కావాలి అని అనుకున్న దానికి మీరందరూ ఇంత బాగా చేస్తుంటే నేను పాల్గొపోవటం ఏంటయ్యా. జనరల్గా కొంచెం ఇలాంటి వాడికి దూరంగా ఉంటాడు, మామూలుగా ఇప్పుడు దగ్గరికి కూడా రాడు, అట్లా బయట నుంచి కనపడేసి హలో అండి అనేసి వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ ఈసారి అలా కాకుండా మీరందరూ చేసే కార్యక్రమాన్ని, ముఖ్యంగా శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ఆయన చూసి మీరు ఎంత ఇదిగా ఉన్నారో చూసి తెలుసుకున్న తర్వాత ఆయన కూడా ఇన్వాల్వ్ అవ్వటం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఫ్యాన్స్ లేదే హీరోలు లేరు నిజంగా చెప్పాలండి. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారి ఫ్యాన్స్ అన్నా, నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ అన్నా చాలా ప్రాణాలు ఇచ్చేవారు అనమాట. తర్వాతకు వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్లు వచ్చిన తర్వాత తెలుగు సినిమా రిలీజ్ అయితే, ఎన్టీఆర్ గారిది రిలీజ్ అయితే నాగేశ్వరరావు గారి ఫ్యాన్స్ వెళ్ళి పేడ కొట్టడం పోస్టర్స్ మీద, లేకపోతే రామారావు గారి పోస్టర్ వచ్చి నాగేశ్వరరావు గారి పోస్టర్ మీద కొట్లాంటివి కూడా కొన్ని రోజులు జరిగినాయి. కానీ తర్వాత ఆ రోజుకి ఈ రోజుకి ఏకగ్రీవంగా చెప్పుకోకదా ఎవరో ఫ్యాన్స్ అంటే శోభన్ బాబు గారి ఫ్యాన్సే. శోభన్ బాబు గారు చనిపోయి 17 సంవత్సరాలు అయింది, అంతే కదా, 17. అంతకుముందు సినిమాలు యాక్ట్ చేయటం మానేసి 13 ఏళ్ళు. అంటే 30 ఏళ్ళగా ఆయన తెర మీద అక్కడ కాకపోయినా ఇవాళకి కూడా ఫ్యాన్స్ అసోసియేషన్ అనేది మీరు ఉండి దీన్ని ఇంత కార్యక్రమాలు ఇంత అద్భుతంగా చేస్తున్నారంటే కుస్తీ కాస్తి కాదు. మీరు చేసిన కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనడం జరిగింది. చాలా బాగా చేశారు. రాజమండ్రిలో చేసినప్పుడు కానీ, హైదరాబాద్లో చేసినప్పుడు కానీ, దాసరి నారాయణరావు గారు కూడా ముఖ్యంగా మీ అసోసియేషన్లో జరిగిన కార్యక్రమాలన్నిటికీ చాలా కార్యక్రమాలకు వచ్చారు ఆయన. మరి వాళ్ళ ప్రముఖులు వాళ్ళందరూ లేకపోయినప్పటికీ కూడా ఈ సినిమా విజయాన్ని మీరు ఇప్పటికీ కూడా పని కట్టుకొని మీరు చేస్తున్నటువంటి శోభన్ బాబు ఫ్యాన్స్ అసోసియేషన్ అందరినీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. మరి ఈ రోజుకి కూడా మీ సొంత జేబుల నుంచి డబ్బులు తీసుకుపెట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి చందాలు ఇవ్వండి అనే మాట లేకుండా మీ సొంత డబ్బులతో ఇంతకాళ్ళు ఎన్ని కార్యక్రమాలు చేశారో చెప్పడానికి వెళ్ళలేదు. చాలా చాలా సంతోషం. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వస్తున్న ఫ్యాన్స్ని చూస్తుంటే ఒకే బ్యాగ్లో మూడు లెటర్ ప్యాడ్లు ఉంటాయి. ఒకటి పలానా హీరోది, ఒకటి ఇంకో 2 హీరోది. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గరే మీ హీరో, నేను మీ ఫ్యాన్స్ రండి అని చెప్తూ ఉంటారు. కానీ శోభన్ బాబు గారి ఫ్యాన్స్ మాత్రం ఆ రోజుకి ఈ రోజుకి కూడా చాలా గర్వంగా మేము శోభన్ బాబు గారి ఫ్యాన్స్ అండి, ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఫ్యాన్స్ మేము 30 సంవత్సరాలుగా. ఇప్పుడు ఎందుకంటే ఇవాళ చనిపోయేటంటే రేపటి నుంచే మర్చిపోతున్నారు జనం. అలా కాకుండా ఇప్పటికీ కూడా మీ గుండెల్లో పెట్టుకొని ఆయన మా నాయకుడు ఆయనండి, మా హీరో అయినండి అని చెప్పి గర్వంగా చెప్పుకునే రీతిలో మీరు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నందుకు, ముఖ్యంగా ఆయన పేరు మీద నాటక పోటీలు పెడుతున్నారు, అన్నదానాలు చేస్తున్నారు, విగ్రహ ప్రతిష్టలు చేశారు, ఎన్నో చేశారు. ఇంత రోజు చాలు చేయటం అనేది ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ కూడా మేము ఇండస్ట్రీ తరఫు నుంచి కూడా మీ అందరినీ మనస్ఫూర్తిగా అభినందించాల్సిన అవసరం మాకెంతో ఉంది. ఇవాళ పాత సినిమాలన్నీ హిట్ అయిన పాత సినిమాలన్నీ రిలీజులు అవుతున్నాయి. అందులో 50 ఏళ్ళు పూర్తి చేసుకొని ఇవాళ సోగ్గాడి కూడా రిలీజ్ అవుతుంది. 19వ తారీఖు రిలీజు. ఆ రోజు ఫంక్షన్లో ముఖ్యంగా నేను కూడా పాల్గొవాలి. కానీ నాకు అనుకోకుండా ఆ రోజున కొచ్చిన్లో షూటింగ్ ఉండటం వల్ల దానికి వెళ్ళాల్సి వచ్చింది.
రాలేకపోతున్నందుకు మీరు ఎంత బాధపడతారో నాకు తెలియదు, నేను మాత్రం చాలా బాధపడుతున్నాను. కానీ ఇవాళ రోజున ఈ కార్యక్రమంలో రావాలి అని అనుకోకుండా పూర్ణచంద్రరావు గారు కూడా వచ్చేప్పుడు, సార్ మీరు రండి, మీరు కూడా శోభన్ బాబు గారితో ఎన్నో సినిమాలు తీశారు, రండి అని చెప్పి ఆయన కూడా రావటం జరిగింది. చాలా చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ పూర్ణచంద్ర గారు ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మురళీమోహన్ గారు, ప్రసాద్ గారు, నాగేశ్వరరావు గారు, మురళి, నాగేశ్వరరావు గారు, రాశిమేశ్వర ఫర్ కేఎస్ రామరావు. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఆల్ ఫర్ బీయింగ్ హియర్ అండి. అంటే ఇప్పుడు నాకు అలవాటు లేని అండి, ఇప్పుడు మామూలు సినిమాలకే రాను ప్రెస్ మీట్కి సరిగ్గా. ఇట్స్ ద లవ్ ఆఫ్ ద ఫ్యాన్స్ దట్స్ మేకింగ్ అస్ డూ దిస్. వాళ్ళ కోసం విల్ సీ దట్ వీ డూ ద బెస్ట్ ఫర్ రీ రిలీజ్ అండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ అండి. నేను చెప్పేదంటూ ఏమీ లేదు. శోభన్ బాబు గారితో చాలా సినిమాలు చేశాను. ఈ సందర్భంగా నరసింహారావు గారు అరేంజ్ చేసిన ఈ ప్రోగ్రాము సురేష్ బాబు గారు ఆధ్వర్యంలో నాకంటే ఎక్కువ సురేష్ బాబు గారికి, సురేష్ ప్రొడక్షన్స్కి, శోభన్ బాబు గారితో జీవన్ తరంగాల దగ్గర నుంచి చాలా 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 సినిమాలు చేసినటువంటి అనుభవం, వారి ఎక్స్పీరియన్స్. నేను కూడా ఒక 7-8 సినిమాలు చేసినట్టు గుర్తు. నేను కొంచెం దూరం అయ్యాను ఫిల్మ్ ఇండస్ట్రీకి ఇప్పుడు. ఈ సందర్భంగా నన్ను పిలిచి మీ అందరికీ పరిచయం చేసేట నరసింహారావు గారికి, సురేష్ బాబు గారికి, మురళీమోహన్ గారికి చాలా చాలా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.